డిగ్రీ తర్వాత ఏ మార్గం మంచిదా అని ఆలోచిస్తున్నారా? డిగ్రీ అయ్యాక ఎటు వెళ్ళాలో తెలియడం లేదా? ఆలోచనలు మిమ్మల్ని అతలాకుతలం చేస్తున్నాయా? గవర్నమెంట్ ఉద్యోగ రంగం దిశగా అడుగులు వేయాలా? సొంతంగా బిజినెస్ చేసి బాగా సంపాదించాలా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఎటువైపు వెళ్ళాలని మీరు ఆలోచిస్తున్నారు? 1. ప్రభుత్వ ఉద్యోగం. 2. ప్రైవేటు ఉద్యోగం. 3. బిజినెస్ రంగం. కాలేజీలో డిగ్రీలు పూర్తి చేసుకున్నాక లక్షల మంది డిగ్రీ కోర్సుల విద్యార్థులు సర్టిఫికేట్లతో బయటికి రానున్నారు. ఈ సందర్భంలో ప్రతి విద్యార్థికి ఎదురవుతున్న ప్రశ్న, డిగ్రీ తర్వాత ఏం చేయాలి? ఉద్యోగం, ఉన్నత విద్య, స్వయం ఉపాధి, ఏ మార్గమైతే ఉత్తమం అని ఆలోచిస్తుంటారు. BA పూర్తి చేశాను, అకాడమిక్ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది, కానీ తర్వాత భవిష్యత్తు ఏంటి అనే ఆందోళన ఒకరిది. BSc సైన్స్ అయిపోయింది, వెంటనే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు, మరి వాట్ ఆఫ్టర్ డిగ్రీ అనే ఆలోచన మరొకరిని వెంటాడుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇలాంటి వారికి అందుబాటులో ఉన్న అవకాశాలేంటో చూద్దాం. ప్రముఖ విద్యా సంస్థల్లో బీటెక్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు క్యాంపస్లోని, మరోవైపు 3 ఏళ్ల డిగ్రీ కోర్సు పూర్తయ్యాక ఉన్నత విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి, ఇలా విభిన్న మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. దేన్ని ఎంపిక చేసుకోవాలో తెలియని పరిస్థితి. మంచి వేతనంతో ఉద్యోగంలో చేరితే కుటుంబం సంతోషిస్తుంది. స్నేహితులు ఏ MBAలోనో లేదా సంబంధిత PG కోర్సులో చేరాలంటూ సలహా ఇస్తుంటారు. తనకు మాత్రం సొంతంగా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన. ఇలాంటి పరిస్థితిలో సరైన నిర్ణయం తీసుకోవడం విద్యార్థికి కత్తి మీద సామే అవుతుంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలకు పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ప్రైవేటు రంగ కంపెనీల్లో మంచి హోదాతో కొలువు దక్కాలంటే కేవలం డిగ్రీతో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే అధిక శాతం మంది విద్యార్థులు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే PG కోర్సులపై దృష్టి సారిస్తున్నారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, కామర్స్, ఇలా అన్ని విభాగాల విద్యార్థులకు విస్తృతమైన ఉన్నత విద్యావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా ఎక్కువ మంది విద్యార్థులు ఆలోచించేది MBA. దేశంలో MBA కోర్సులను అందించడంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లకు మంచి పేరుంది. వీటిలో చేరేందుకు క్యాట్ స్కోర్ అవసరం. అదేవిధంగా దేశవ్యాప్తంగా పలు కాలేజీల్లో MBA కోర్సు అందుబాటులో ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలో అందించే MBA ద్వారా PhD పరిశోధనల దిశగా ముందుకెళ్లొచ్చు. పరిశోధన సంస్థల్లో ఉద్యోగాలు, బోధన రంగంలో అవకాశాలు అందుకోవచ్చు. సైన్స్ పట్టభద్రులు IIS ERలు, IISc, టిఫర్, హోమీ బాబా రీసెర్చ్ సెంటర్ వంటి వాటిలో MS బై రీసెర్చ్ పేరుతో ఒకవైపు PG చేస్తూనే పరిశోధనలు సాగించేందుకు అవకాశం ఉంది. కాబట్టి సైన్సెస్ విద్యార్థులు IISER, IISc, నైపర్ తదితర విద్యా సంస్థల ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం కావాలి. ఫలితంగా సైన్స్, ఫార్మసీ రంగాల్లో పరిశోధనలు చేసే స్థాయికి చేరుకోగలరు. IT రంగంలో ఉద్యోగం లక్ష్యమైతే BSc విద్యార్థులు MCAలో చేరొచ్చు. ఇందుకోసం ICET, NIMSET వంటి పరీక్షల్లో ర్యాంకు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. BA విద్యార్థులు ఉన్నత విద్యాపరంగా ఆయా సబ్జెక్టుకు సంబంధించిన MA కోర్సుల్లో చేరొచ్చు. MA ఎకనామిక్స్, MA ఇంగ్లీష్, MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ తదితర కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఒకవేళ BSc, BCom, BA ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా బోధనపై ఆసక్తి ఉంటే BEDలో చేరడం ద్వారా టీచింగ్ కెరీర్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఉన్నత విద్య పరంగా విదేశీ యూనివర్సిటీల్లో చేరడం పైన మన విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల్లో MBA, MS వంటి కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే, బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్లతో క్యాంపస్ల నుంచి బయటకు వస్తున్న వారికి అందుబాటులో ఉన్న మరో ముఖ్యమైన మార్గం ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగం కోసం లక్షల మంది పోటీ పడే ఆయా పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేటు రంగంలో కొలువు కోసం సంబంధిత కంపెనీలో అనుసరించే నియామక ప్రక్రియలో సత్తా చాటాలి. ఉద్యోగాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న విద్యార్థులు సంబంధిత నియామక పరీక్షలకు ముందుగానే సన్నద్ధం కావాలి. BSc, BCom, BA తదితర కోర్సులు పూర్తి చేసిన వారు సర్కారీ కొలువుల పరంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సివిల్ సర్వీసెస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. వెలువడే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని ఆయా పోటీ పరీక్షల్లో ప్రతిభ ద్వారా ఉద్యోగం సంపాదించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో APPSC, తెలంగాణలో TSPSC నిర్వహించే గ్రూప్, పంచాయతీ సెక్రటరీ తదితర పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహించే SI పోస్టులు, DSC ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడవచ్చు. ఉద్యోగాల పరంగా బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులకు ఇటీవల కాలంలో ఉత్తమ మార్గంగా నిలుస్తోంది. బ్యాంకింగ్ రంగం దేశంలో SBI, ఇతర జాతీయ బ్యాంకుల్లో క్లరికల్, PO స్థాయి పోస్టులకి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగాన్ని లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగంలో తాజా జాబ్ మార్కెట్ ట్రెండ్స్, ఆయా ప్రైవేటు ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకోవాలి. సంబంధిత సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్ ద్వారా అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు. ఇందుకోసం అవసరమైతే అందుబాటులో ఉన్న షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులో శిక్షణ పొందాలి. ఎప్పటికప్పుడు మారుతున్న కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు సొంతం చేసుకుని జాబ్ పోర్టల్స్, రిఫరల్స్, ఇతర మార్గాల ద్వారా ఆయా సంస్థల్లో ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగించవచ్చు. స్వయం ఉపాధి. బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులకు భవిష్యత్తు పరంగా మరో ముఖ్యమైన మార్గం స్వయం ఉపాధి. మదిలో చక్కటి వ్యాపార ఆలోచన, దానికి మార్కెట్ పరంగా డిమాండ్
డిమాండ్ ఉంటే చాలు వెన్ను తట్టి ప్రోత్సహించేందుకు ఎందరో ఏంజల్ ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ప్రభుత్వ పరంగాను స్వయం ఉపాధి ఔత్సాహికులకు పలు ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. సర్కారీ కొలువుల విషయానికొస్తే యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్, సిడిఎస్ తదితర పరీక్షలు, రాష్ట్రాల స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్ 1, 2, 3 పంచాయతీ కార్యదర్శులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే కానిస్టేబుల్ లేదా ఎస్ఐ, ఐబీపీఎస్, ఎస్బీఐ నిర్వహించే క్లరికల్, పీఓ, ఎస్ఎస్సి నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, విద్యార్థులు డిగ్రీలో చేరే సమయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే క్రమంలో నిరుత్సాహ ఫలితాలు ఎదురైనా అధైర్యపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై యత్నించాలి.